హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ మొత్తం కూడా నేలమట్టం అయిపోతుందని చెప్పేసి అటు అమెరికా ప్రకటించడం జరిగింది సార్. ఈవెన్ ఇరాన్ లోనే వాళ్ళ మీడియా అక్కడ ఇరాన్ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇరాన్ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఇంకో 20 రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అవుతే మొత్తం కూడా నేలమట్టం అయిపోతుందని చెప్తున్నారు. మరి ఇంత విధ్వంసం జరుగుతున్నా ఇప్పటికీ ఇరాన్ చర్చలకు ఎందుకు వెళ్ళట్లేదు? మరి ఇప్పటి వరకు ఇరాన్ లో ఏ స్థాయిలో విధ్వంసం జరిగింది? ఇప్పుడు అమెరికా ఇంకొక 20 రోజుల పాటు యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే ఇరాన్ మొత్తం కూడా నేలమట్టం అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? ఇప్పుడు ట్రంప్ కొంత కాంట్రడిక్టరీ గా ఆయన ఎప్పుడు కాంట్రడిక్టరీ మాట్లాడతాడు. నిన్న కూడా అలాగే మాట్లాడాడు. అదేంటంటే ఒక పక్కేమో యుద్ధం అయిపోయింది, ఆల్మోస్ట్ ఓవర్, ఇంకా సూన్ వి ఎండ్ ఇట్ అని చెప్పాడు. మళ్ళీ ఏమో అక్కడ హార్మోజ్ జలసంధిలో ఒక చిన్న ట్యాంకర్ ఆగినా కూడా 20% ఇప్పటి వరకు మేము ఇరాన్ మీద అటాక్ చేసిన దానికంటే 20 రెట్లు ఎక్కువగా కొడతాము అని చెప్పాడు. దాంతోపాటు నిన్న పీట్ హెగ్సెత్ అంటే అమెరికా డిఫెన్స్ మినిస్టర్, ఆయన మామూలుగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు వాళ్ళని, మంత్రుల్ని. సో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ పీట్ హెగ్సెత్ ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏంటంటే, ఇప్పటి వరకు చరిత్రలో కనీ విని ఎరుగనే విధంగా ఇరాన్ మీద మేము ఇప్పుడు దాడులు చేస్తున్నాం, దానికి తగినట్టు మేము బాంబుల్ని, క్యారియర్ని, షిప్పుల్ని పంపిస్తున్నాము. సో అతిపెద్ద దాడి జరగబోతుందని అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్ కూడా రెట్టించిన శక్తితో పనిచేస్తుంది. ఆల్రెడీ ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా కంప్లీట్గా నాశనం అయిపోయినాయి. వాళ్ళు ఒక్క ఫ్లైట్ను కూడా ఆపుకునే పరిస్థితి లేదు. కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ స్కై అనేది వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ 46 వార్షిప్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ధ్వంసం చేశాయి. అలాగే 90% మిసైల్స్ని, ఈ డ్రోన్స్ని మేము ధ్వంసం చేస్తామని పీటర్ హెగ్సెత్ చెప్తున్నాడు. సో కాబట్టి ఇరాన్ ఏ రకంగానూ తాము ఆత్మరక్షణ అనే కాన్సెప్ట్లోకి పోయింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క టెహ్రాన్లోనే చూసుకున్నప్పుడు 20,000 ఇండ్లు ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే టెహ్రాన్ అనేది అతిపెద్ద సిటీ, క్యాపిటల్ సిటీ. దాంట్లో 1 కోటి మంది ప్రజలు ఉంటారు. సో దాంట్లో ఇప్పటి వరకు 10,000 సైట్లు, అంటే సివిలియన్ సైట్స్ అంటే ఇల్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, మసీదులు కావచ్చు, సివిలియన్ పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇలాగా మొత్తం సివిలియన్ సైట్స్ 10,000 సివిలియన్ సైట్స్ మీద దాడులు జరిగాయి. 20,000 ఇండ్లు నేలమట్టమైనాయి. అవి కాకుండా నేను ఇందాక చెప్పిన ఇతర స్ట్రక్చర్స్ కూడా నేలమట్టమైనాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లు ఇవన్నీ పోయినాయి. అట్లాగే ఆయిల్ రిఫైనరీల మీద కూడా టార్గెట్ చేశారు. 3-4 చోట్ల డీసాలినేషన్ ప్లాంట్స్, అంటే ఇరాన్లో కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది, నీళ్ళు తక్కువ ఉంటుంది చాలా చోట్ల. అందుకని వాళ్ళు నీటిని మంచినీరుగా మార్చే డీసాలినేషన్ అంటారు, ఉప్పు నీటిని మంచినీటికి మార్చే ఒక ప్లాంట్స్ అక్కడ ఉంటాయి. అట్లాంటి ప్లాంట్స్ని ధ్వంసం చేస్తున్నారు. అట్లాగే ఎలక్ట్రిసిటీని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇది 12వ రోజు. ఈ 11 రోజులుగా కూడా వాళ్ళకి ఎవరికి ఇరాన్లో ఎక్కడ కూడా ఇంటర్నెట్ కూడా లేదు. ఇటువంటి ఒక సంక్షోభం అయితే ఇప్పుడు ఉంది. ఇప్పటి వరకు దాదాపు 1352 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో 600-700 మంది విమెన్ అండ్ చిల్డ్రన్. సో ఈ స్థాయి విధ్వంసం జరుగుతూ ఉంది ఇరాన్లో. ఇంకా మేము పెంచుతాం, దీన్ని కనివిని రీతిలో పెంచుతూ ఉంటున్నారు. ఖచ్చితంగా పెంచగలరు కూడా. ఇరాన్ దాన్ని ఆపే శక్తి ఇరాన్కి లేదు. అక్కడ ఉన్న ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మేము ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు అంటున్నారు. సో పైగా అందరూ కూడా దగ్గుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ మీద అటాక్ జరగడం వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అట్లాగే బ్లాక్ రెయిన్, నల్లటి వర్షం ఇదంతా కలిసిపోయి అది ఏర్పడి నల్లటి వర్షం లాగా కింద పడుతుంది. మొత్తం CNN వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. నేలంతా చిత్తడిగా అయిపోయింది. వెహికల్స్ బయట పెట్టిన కార్లు అవన్నీ తాకితే నల్లగా అయిపోయినాయి. సో గోడలు అన్నీ కూడా నల్లగా అయిపోయినాయి. సో ఆ వర్షము, ఆ గాలి, అందరూ కూడా పిల్లలు, పెద్దలు, ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళు పీల్చుకుంటున్నారు. వీళ్ళకి సరిపోయే హాస్పిటల్స్ని కూడా అటాక్ చేశారు. హాస్పిటల్లో పవర్ లేదు. సో అలాగా ఒక మానవ సంక్షోభం అంటారు. ఈ గాజాలో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగింది. 75,000 మందిని గాజాలో చంపేశారు. ఇరాన్లో
కూడా ఈ విధ్వంసం అయితే మొదలైంది. ఒక మానవ సంక్షోభం అనేది ఇరాన్లో మనకు కనబడుతుంది. అది ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా రోజు వాళ్ళ కొన్ని పేజీలు నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ప్రొఫెసర్ మరాండి, సయ్యద్ మరాండి, ఆయన టెహ్రాన్ ఇంగ్లీష్ ప్రొఫెసరు. అలాంటి వాళ్ళు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. సో వాళ్ళు ఇదే 24 అవర్స్ వాళ్ళు నిద్రపోతున్నారు లేదా కూడా నాకు అనుమానం. 24 అవర్స్ మీడియాతోనే మాట్లాడటము, పోస్టులు పెట్టడము చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తున్నారు. అలాగా ఇరాన్కి సంబంధించి మీడియా కూడా CNN కూడా అక్కడే గ్రౌండ్లో ఉండి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సో ఈ నేపథ్యం చూస్తే ఇరాన్ కంప్లీట్గా కొద్ది రోజులు కూడా తట్టుకునే పరిస్థితి కనబడలేదు. ఇంకొక 10-20 రోజుల్లో చాలా వరకు నేలమట్టం అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే అంటే దశాబ్దాలు కోలుకోవడానికి కనీసం 30-40 ఏళ్ళు పట్టేట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే 30-40 ఏళ్ల ప్రోగ్రెస్ని వీళ్ళు ఒక్కొక్క రాత్రిలో దెబ్బ కొట్టేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ స్థాయిలో ఇరాన్ లాసులు కనబడుతుంటే మరి ఎందుకు ఇరాను నువ్వు ఆపినా నేను యుద్ధం ఆపనని ఎందుకంటుంది? వీళ్ళు ఇంత మూర్ఖత్వమా? వీళ్ళు మత ఛాందసత్వం కాబట్టి మూర్ఖులుగా ఉంటున్నారు అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేను ఈ అంశం మీద కూడా డీప్గా స్టడీ చేశాను. నిజానికి మత ఛాందసత్వం లేదు, వాళ్ళకి మూర్ఖులు కాదు. వాళ్ళ పాయింట్లో ఒక రీజన్ ఉంది. దానికి వాళ్ళు చెప్తున్నది, నిన్న అబ్బాస్ అరాక్చి అమెరికన్ మీడియాతోనే మాట్లాడాడు. అమెరికన్ టెలివిజన్ ఛానల్లోనే ఆయన క్లియర్గా చెప్పాడు. అలాగే చాలామంది మేధావులు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళకు కూడా తెలుసు యుద్ధాంశాన్ని మనం తట్టుకోలేము అని తెలుసు. అయినా కూడా ఎందుకు ఇరాన్ యుద్ధం ఆపట్లేదు అనేది మనం ఆలోచించాలి. దానికి ప్రధాన కారణం మూర్ఖత్వం కాదు, దాని వెనుక లాజిక్ ఉంది. అదేంటంటే 2025 జూన్లో ఖతార్లో చర్చలు జరుగుతున్నప్పుడు, అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పుడు సడన్గా 6 రోజులు చర్చలు జరిగిన తర్వాత సడన్గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఆ తర్వాత అమెరికా కూడా వచ్చి దాడి చేసింది. మొత్తం 12 రోజులు యుద్ధం జరిగింది. అది అయిపోయినాక మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఏమైంది, ఫిబ్రవరి 25 వరకు చర్చలు జెనీవాలో స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నరు, ఇటు ఇరాన్ నుంచి అబ్బాస్ అరాక్చి, వీళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కూడా ఫలప్రదం అవుతున్నాయి. అమెరికా కండిషన్స్ను ఒప్పుకుంటుంది. మేము బాంబులను తయారు చేయము, మీరు వచ్చి పరిశీలించుకోవచ్చు. యురేనియం నిల్వలు వాటిని మేము వెపన్ గ్రేడ్ వరకు దాన్ని ఫైల్స్ అనేది చేయము. ఓన్లీ సివిలియన్ వరకే న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రపంచం అంతా చేస్తున్నట్టే మేము కూడా అంతవరకే చేస్తాము అనేది కూడా చెప్పారు. కానీ సడన్గా 28వ తేదీ అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని, తర్వాత ఒక 48 మంది డిఫెన్స్ మినిస్టర్తో సహా సీనియర్ IRGC కమాండరు, సీనియర్ మిలిటరీ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్సు, డిఫెన్స్ అడ్వైజర్లు, వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా చంపేశారు. ఇది ఇప్పుడు అంటే ఒక ప్యాటర్న్ కనబడుతుంది. అమెరికా ఇజ్రాయెల్ ప్యాటర్న్ ఏంటంటే చర్చలకు పిలవడం, వీళ్ళని ఏమార్చడం, సడన్గా అటాక్ చేసి వీలైనంత విధ్వంసం క్రియేట్ చేయడం. ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తుంది, ఇజ్రాయెల్కి నష్టం జరుగుతుంది, మళ్ళీ ఆపేసి వాళ్ళ డిఫెన్స్ అంతా కూడా ఇజ్రాయెల్కి అమెరికాకి డిఫెన్స్ దెబ్బతింటుంది. మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ డిఫెన్స్ రెడీ చేసుకోవడం, మళ్ళీ వచ్చే చర్చలు అనడం, మళ్ళీ అటాక్ చేయడం. సో ఇది నిరంతరం జరుగుతుంది. సో దీనికి అంతం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఆపేయమంటున్నారు, మళ్ళీ చర్చలు అంటారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 6 నెలలు 1 year తర్వాత మళ్ళీ మమ్మల్ని అటాక్ చేస్తారు. దీనికి అంతం ఏంటి? ఒక శాశ్వత పరిష్కారం దీనికి చూపించాలి. అది చూపించే వరకు మేము యుద్ధం ఆపం అనేది వాళ్ళ డిమాండ్. అందులో న్యాయం ఉంది, లాజిక్ ఉంది. ఎందుకంటే నువ్వు వీలైనప్పుడు కొట్టడం, వీళ్ళని దెబ్బతీయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ అంటే నేనే యుద్ధం స్టార్ట్ చేస్తా, నేనే యుద్ధం నా ఇష్టం వచ్చినప్పుడు ఆపుతా, మళ్ళీ కొడతా అన్న పద్ధతిలో ఉంటే ఇరాన్ ప్రజలు ఎలా సర్వైవ్ కావాలి అనేది ఇప్పుడు వాళ్ళకున్న. దాంతోపాటు ఎప్పుడైనా చనిపోతాము, అప్పుడైనా చనిపోతాం, ఇదేమి పర్మనెంట్ కాదు. కాబట్టి కనీసం మేము చనిపోయే లోపల ఈ ప్రపంచానికి నష్టం అనేది మా నష్టం అనేది ప్రపంచ నష్టంగా మేము మారుస్తాం అనేది ఒకటి. 2, ఈ గల్ఫ్ దేశాలు అమెరికా బేసులు అలో చేస్తున్నందువల్లే కదా అమెరికా వచ్చి కొట్టగలుగుతుంది. అమెరికా నుంచి కొట్టలేంది ఈ స్థాయిలో. వాళ్ళకి బేసులు ఉన్నాయి. ఈ మొత్తం ఒక మిడిల్ ఈస్ట్లో 27 బేసులు అమెరికాకు ఉన్నాయి. ఓన్లీ గల్ఫ్ కంట్రీస్లో 19 బేసులు ఉన్నాయి.
అందులో 8 పర్మనెంట్ బేసులు. సో మీరెందుకు బేసులకి అలో చేస్తున్నారు అనేది ఇరాన్ అడుగుతుంది. మీ భూభాగాన్ని, మీ ఎయిర్ స్పేస్ని, మీ నావల్ బేసెస్ని అమెరికాకి ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇవ్వడం వల్లే కదా మా దేశం మీద దాడులు చేస్తున్నారు. అందుకని మేము కూడా మీ వనరుల్ని, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొడతాం. సో ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటి, ప్రపంచానికంతా కూడా సప్లై అయ్యే ఆయిల్ కావచ్చు, లేకపోతే ఎల్ఎన్జి గ్యాస్ కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు, ఇలాంటివంతా ఆపేయడం. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ గల్ఫ్ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా దెబ్బ కొట్టేయడం. ఆయిల్ వాళ్ళ ఎకనామీని మొత్తం దెబ్బ కొట్టేస్తే గల్ఫ్ దేశాలు 40-50 ఏళ్ళుగా డెవలప్ చేసినంత కూడా ధ్వంసం అయిపోతుంది. ధ్వంసం అయినప్పుడు వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ఉంటారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ వైపుగా నెట్టడం కోసమే ఇరాన్ ఈ ప్లాన్ చేస్తుంది. తాను చనిపోవడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు 9 కోట్ల మంది ఉన్నారు. 1 కోటి మంది చనిపోతారు, 8 కోట్లు ఉంటాం. కానీ మనం సరెండర్ అయిపోతే నిరంతరం వాళ్ళు చెప్పినట్టు బానిస బతకాలి. దానికంటే పర్మనెంట్ సొల్యూషన్ వైపు మనం రంగంలో దిగదాం అనేది వాళ్ళ ప్లాన్. దానికి తగిన ప్రిపరేషన్ అయ్యారు. ఇటు ఎమోషనల్గా ప్రిపేర్ అయ్యారు, స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యారు, లాజిస్టిక్స్గా ప్రిపేర్ అయ్యారు. వారు కూడా రెగ్యులర్గా చేయడానికి ఎంత అటాక్ చేస్తున్నా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. దౌత్యం డిప్లొమసీకి సంబంధించిన ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది చైనా, రష్యా ద్వారా. ఇవన్నీ ఇరాన్ కూడా చేస్తుంది. కాబట్టి ఇరాన్ ప్రిపేర్ అయింది. వాళ్ళ నిర్ణయంలో లాజిక్ ఉంది. అంటే ట్రంప్ అతను ఒక మ్యాడ్ మ్యాన్ లాగా ఇష్టం వచ్చినప్పుడు అటాక్ చేయడం, ఇష్టం వచ్చినప్పుడు విత్డ్రా కావడం. ఎందుకంటే ట్రంప్కి వేడి సెగ తగిలింది. ఇప్పుడు అక్కడ 90% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ డీజిల్, పెట్రోల్ రేట్లు $4 పెరిగిపోయినాయి. వరల్డ్ ఎకనామీ అంతా దెబ్బతినింది. ఆ ప్రెజర్ అంతా ట్రంప్కి వస్తుంది. మరోపక్క రష్యా, చైనా ప్రెజర్ చేస్తున్నాయి. దీనివల్ల ట్రంప్ యుద్ధం అన్న ఆపాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఒక శాశ్వత ప్రాతిపదిక లేకుండా ఇప్పుడు యుద్ధాన్ని ఆపుతాడు. మళ్ళీ అతని పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట బయట మెరుగుపడినప్పుడు మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. దీనికి అంతం ఏంటి అనేది ఇప్పుడు ఇరాన్ ఆర్గ్యుమెంట్. సో ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.